హాయ్ గైస్, వెల్కమ్ టు 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ వీడియో. యాక్చువల్గా మనం ఈ 90 డేస్ లో బ్లాగింగ్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చా లేదా అనేసి చూద్దాం అనేసి ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ నేను యాక్టివ్ గా ఉండకపోవడం వల్ల ఈ 90 డేస్ నాకు సరిపోవట్లేదు అన్నట్టు. అంటే మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు నాకు మల్టిపుల్ బ్లాగ్స్ ఉన్నాయి, మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి, అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ చేస్తుండే కాబట్టి నాకు టైం సరిపోవట్లేదు. అండ్ ప్రెసెంట్ నాకు ఒక వీడియో ఎడిటర్, ప్రాపర్ వీడియో ఎడిటర్ కూడా దొరకట్లేదు. సో అందుకే నా వీడియోస్ నేనే ఎడిట్ చేస్తున్నా. కొంచెం టైం పడుతుంది అనమాట, నాకు టైం సరిపోవట్లేదు యాక్చువల్ గా చెప్పాలంటే. సో అందుకే నేనేమనుకుంటున్నా అంటే, ఈ 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ కాస్త లైక్ ఇంకొక 1 మంత్ ఎక్స్టెండ్ చేసి ఇంకా కొంచెం కంటెంట్ రాసి సో మళ్ళీ అప్లోడ్ కి పంపిద్దాం అనుకుంటున్నా. సో మీరు చూసినట్టయితే లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నేను కంటెంట్ రాయాల్సి ఉంటుంది అనేసి. ఆ వీడియో చేసినప్పటి నుంచి నా వెబ్సైట్ లో ఇంకేం రాయలేదు, అలానే ఉంది ఆ వెబ్సైట్, అలానే పడేసి ఉంది. అంటే కంటెంట్ రైటింగ్ నేను రాయట్లేదు అనమాట. సో నేను కొన్ని పోస్టులు కూడా పెట్టాను, స్టోరీస్ కూడా పెట్టాను, లైక్ నాకు కంటెంట్ రైటర్ కావాలనేసి. చాలా మంది అప్లై చేశారు, బట్ ఏ తో కంటెంట్ రాస్తున్నారు అండ్ కాపీ పేస్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల అసలు ఆ కంటెంట్ అనేది నాకు యూజే అవ్వదు, కాబట్టి వాళ్ళని ఇంకా తీసుకోలేదు. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ కంటెంట్ రైటింగ్ గురించి, అంటే నా వెబ్సైట్ లో ఆర్టికల్స్ రాయడానికి ఎవరికైనా మంచిగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓన్ గా రాయాలి, ఏని యూజ్ చేయొద్దు, అట్ ద సేమ్ టైం కాపీ పేస్ట్ చేయొద్దు. ఇలా కాపీ పేస్ట్ కాకుండా ఏని యూజ్ చేయకుండా కంటెంట్ రాసే వాళ్ళు ఉంటే కనుక ఈమెయిల్ కి మీరు సింపుల్ గా ఏదైనా ఒక కంటెంట్ మీద ఆర్టికల్ రాయండి. ఒక 700 to 800 వర్డ్స్ ఉండేలాగా ఆర్టికల్ రాసి ఆ మెయిల్ కి నాకు పంపించారనుకోండి, మీలో ఎవరినన్నా నాకు నచ్చితే కనుక సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి తనకు వర్క్ ఇచ్చి నేను అమౌంట్ పే చేస్తాను అనమాట. లైక్ నాకు ఆర్టికల్స్ రాయడానికి ఒక పర్సన్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక వీడియో ఎడిటర్ కావాలి, ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ అనమాట. మంచిగా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక కాంటాక్ట్ అవ్వండి. నాకు సేమ్ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి అనమాట. సో ఏంటంటే, ఇంతకు ముందు మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు నేను ఒక్కనే చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకే నేను ఒక ఇద్దరు ముగ్గురిని హైర్ చేసుకుందాం అనుకుంటున్నా. లైక్ ఒక వీడియో ఎడిటర్ అండ్ కంటెంట్ రాయడానికి ఒక పర్సన్ కావాల్సి ఉంటుంది. సో ఈ మెయిల్ ఐడికి నాకు మెసేజ్ చేయండి. సో నేను చెక్ చేసి వెరిఫై చేసి నాకు ఒకవేళ సూటబుల్ అనిపిస్తే నేను మిమ్మల్ని హైర్ చేసుకుంటాను. అండ్ ఇది పక్కన పెట్టేస్తే కనుక మనం 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ గురించి మాట్లాడితే, ఈ 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ చేశాను, లైక్ మంచిగా చేద్దాం అనేసి. బట్ సో ఈ నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల కొంచెం ఇంకా అలా 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 తగ్గిపోయింది అన్నట్టు. అందుకే వీడియోస్ కూడా నేను రెగ్యులర్ గా అప్లోడ్ చేయలేకపోతున్నా. సో దీని వల్ల నేను ఒక డెసిషన్ అయితే తీసుకున్నా, లైక్ ఈ ఛాలెంజ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనేసి. లైక్ ప్రెసెంట్ 90 డేస్ బ్లాగింగ్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేశాం కదా, మనం ఇంకొక 30 డేస్ ఆర్ 40 డేస్ అలా పెంచేసి లైక్ 120 డేస్ ఆ టైప్ లో చేద్దాం అనుకుంటున్నా. అంటే మీరు అడగచ్చు, ఈ 90 డేస్ అన్నావు కదా బ్రో, మళ్ళీ ఇంకా 120 డేస్ ఎందుకు అనేసి. సో ఒకటి గైస్, మనం బ్లాగింగ్ లో లైక్ 1 మంత్ కో 2 మంత్స్ కో 3 మంత్స్ కో సక్సెస్ అవ్వలేం, లైక్ టైం పడుతుంది. సో ప్రెసెంట్ అయితే నాకు ఇన్స్టా ఉంది కాబట్టి ట్రాఫిక్ వస్తుంది. అదే కొంతమందికి ఇన్స్టా ఉండదు, ఏముండదు. ఆర్గానిక్ గా ట్రాఫిక్ రావాలంటే ప్రెసెంట్ ఉన్న ఏ సిచ్యువేషన్ లో అసలు కష్టం అన్నమాట ఆర్గానిక్ గా ట్రాఫిక్. లైక్ మీరు ఒక కాంటెంట్ క్రియేటర్ కాకపోతే కనుక సో ఈ బ్లాగింగ్ చేయడం మీకు కష్టం. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, లైక్ బ్లాగింగ్ ఛానల్ ఫస్ట్ వీడియోలోనే చెప్పాను. సో మీకు ఒక టైం పడుతుంది. సో మీరు కూడా ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే కనుక డెఫినెట్ గా వెయిట్ చేయండి, కంటెంట్ రాస్తూ ఉండండి. ఒకవేళ కంటెంట్ రాసి నేను చెప్పాక కొన్ని పాయింట్స్, ఆ పాయింట్స్ ఫాలో అయ్యి మీరు అప్రూవల్ పంపించుకోండి. లైక్ మీరు కంటెంట్ రాసి మంచిగా ఉన్నట్టయితే అప్రూవల్ పంపించేయండి, మీకు అప్రూవల్ వచ్చేస్తుంది. బట్ నా సిచ్యువేషన్ నేను ఇంకా కంటెంట్ రాయలేదు, అందుకే అప్రూవల్ కి పంపించట్లేదు ప్రెసెంట్. సో ఫ్యూచర్ లో మళ్ళీ నేను పంపిస్తాను, అప్పుడు కూడా చెప్తాను, వీడియో చేస్తాను నేను. సో ప్రెసెంట్ అయితే కొంచెం టైం తీసుకుంటున్నా, లైక్ ఇవన్నీ సెట్ అయ్యాక నేను మళ్ళీ చేస్తాను. బట్ ఈ మొత్తం ఆపేయలేదు, గుర్తుపెట్టుకుని మొత్తం ఆపేయలేదు. 90 డేస్ కాస్త 120 డేస్ ఆర్ సంథింగ్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అంతే, బట్ మొత్తం అయితే ఆపేయలేదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను తెలుగులో బ్లాగ్స్ రాస్తున్నా కదా, తెలుగులో రాస్తే అప్రూవల్ వస్తుందా రాదా అని చాలా మంది అడిగారు. వస్తుంది గైస్, కాకపోతే మనం యూనిక్ గా రాయాల్సి ఉంటుంది. సో ఈ కొంచెం అప్డేట్ ఇద్దాం అనేసి మీకు ఈ వీడియో చేశాను అనమాట, లైక్ గ్యాప్ ఉండద్దు అనేసి. సో ఇంకా ఈ ఛానల్ మళ్ళీ రెగ్యులర్ గా వీడియోస్ చేస్తాను, బట్ కొంచెం టైం తీసుకుంటాను. లైక్ 1 వీక్ కి ఒక వీడియో, 1 వీక్ 2 వీడియోస్ అలా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఈ అప్డేట్ కోసమే నేను ఈ వీడియో చేశాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా కంటెంట్ రైటింగ్ కోసం కానీ, వీడియో ఎడిటింగ్ కోసం కానీ నాతో కలిసి వర్క్ చేయాలనుకుంటే, నేను చెప్పా కదా మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడికి నాకు మెయిల్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని. అండ్ కంటెంట్ రైటర్స్ అయితే ఏదైనా ఒక టాపిక్ మీద ఆర్టికల్ రాయండి, 800 వర్డ్స్ ప్లస్ ఉండాలి, కాపీ కంటెంట్ కాకూడదు, ఏ కంటెంట్ కాకూడదు. రాసి నాకు మెయిల్ ఐడిలో పంపిస్తే నేను వెరిఫై చేస్తాను. నాకు నచ్చితే కనుక మిమ్మల్ని హైర్ చేసుకుంటా. సో ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బై.